ప్రస్తుత ప్రపంచం అడ్వాన్స్డ్ టెక్నాలజీతో పాటు వాతావరణ కాలుష్యాన్ని కూడా అదే స్థాయిలో పెంచుకుంటోంది. ఒకవైపు చూసుకుంటే మనకి శబ్ద కాలుష్యం, మరోవైపు చూసుకుంటే దుమ్ము ధూళితో మన ప్రపంచం చుట్టూ నిండిపోయి ఉంది. ఈ దుమ్ము ధూళి అనేది మన చెవులకి, ముక్కు, కళ్ళకి బాగా ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది. దీనివల్ల వచ్చేటటువంటి ఎఫెక్ట్ ని మనం తట్టుకోవాలంటే మన ఆరోగ్యం పట్ల మనం చాలా జాగ్రత్తగా శ్రద్ధ వహించాలి. మరి ఈరోజు చెవిలో వచ్చేటటువంటి ఈ ఇన్ఫెక్షన్స్ అంటే గులిమి అనేది చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దాన్ని మనం తొలగించుకోవడానికి మంచి చిట్కాలను ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. దానికంటే ముందు మీకు మాదొక చిన్న రిక్వెస్ట్, వీడియోని చివరి వరకు చూడండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకు మంచి సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్ గా ఉంటుంది. కళ్ళు, ముక్కు అనేవి మనం ప్రతిరోజు ఒక్కసారైనా వాష్ చేసుకునే ప్లేసెస్. కానీ చెవుల సంగతి చూసుకుంటే చెవిలో ఏమేం జరుగుతుంది అనే విషయాలు మనకు తెలియవు. ఎందుకంటే ఎక్కువ శాతం మనం చెవిని పట్టించుకోమని చెప్పుకోవాలి. అయితే చెవిలో జరిగేటటువంటి మార్పుల గురించి మనం తెలుసుకుంటే ఖచ్చితంగా శ్రద్ధ పెడతాం. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చెవిలో తయారయ్యే ద్రవాలు పొక్కులుగా మారి అక్కడే స్టాక్ ఉండిపోతాయి. ఇలా ఏర్పడిన దానిని చెవి శుభ్రం చేయడంపై చాలా మంది ఆసక్తి చూపిస్తూనే ఉంటారు. కొంతమంది రోజుకొక్కసారైనా చెవిలో ఏదో ఒకటి పెట్టి తిప్పుతూనే ఉంటారు. చేతికి అందినటువంటి పుల్లను, పెన్ను, పెన్సిలో పెట్టి చెవిలో తిప్పుతూ హాయిగా ఫీల్ అవుతూ ఉంటారు. కొంతమంది ఆడవాళ్ళైతే తల పిన్నులను చెవిలో చక్కగా పెట్టిస్తూ ఉంటారు. కొంతమంది ఏమో ఇయర్ బెడ్స్ ని పెట్టి చెవిలో తిప్పుకుంటూ స్వర్గం వరకు వెళ్ళొస్తారు. వీరంతా కూడా వారి చెవిని చాలా బాగా శుభ్రం చేసేసుకుంటున్నాం అని ఫీల్ అవుతూ ఉంటారు. ముందుగా ఇలాంటి పనులు ఆపండి. ఈ విషయం ఏ డాక్టర్ ని కలిసి అడిగినా చెప్తారు. కాటన్ ఇయర్ బడ్స్ ని చెవి శుభ్రం చేయడానికి వాడడం వలన కర్ణబేరికి చాలా పెద్ద ప్రమాదం జరిగేటటువంటి అవకాశం ఎక్కువగా ఉందని వైద్య నిపుణులు చెప్తున్నారు. దీనివల్ల చెవి లోపలి భాగంలో గాయాలయ్యే ప్రమాదం ఉంటుంది. వినడానికి కొంచెం నిజమా అని సరదాగా అనిపిస్తుంది, కానీ ఇది నిజం. ఇలా చేయడం వలన మనకి చెవుడు అనేది వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. చెవిలో ఏదైనా వస్తువు పెట్టి గులిమి తీసే సమయంలో అది కర్ణబేరికి తగిలే అవకాశం ఉంటుంది. ఈ గులిమి తీసుకోకుండానే చెవిలో ఉంచుకుంటే ఎలా అనే సందేహం మీకు రావచ్చు. చెవిలో జరిగే ఓపెన్ రహస్యం ఏంటంటే గులిమి చెవిలో ఉండడం మంచిదే. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఇన్ఫెక్షన్స్ రాకుండా అడ్డుకుంటాయి. అంతేకాకుండా చీమలు, పురుగులు లాంటి కీటకాలు చెవిలో దూరకుండా ఆపేస్తాయి. గులిమి అనేది లూబ్రికెంట్ గా మారి చెవి పొడి బారకుండా కాపాడుతుంది. ఈ గులిమి దానంతట అదే బయటకు వెళ్లేలా చెవి యొక్క నిర్మాణం అనేది ఉంటుంది. మనం మాట్లాడేప్పుడు, తినేప్పుడు, ఏదైనా నవలేప్పుడు మన దవడల్ని కదిలిస్తాం. ఆ కదలికల వల్ల చెవిలోని గులిమి బయటకు వస్తుంది. మనం చేయవలసింది ఏంటంటే స్నానం చేశాక టవల్ ని మరీ చెవిలోకి పెట్టకుండా కొద్దిగా లైట్ గా శుభ్రం చేసుకోవడమే. చెవి భాగాలకు ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది. అదేంటంటే చెవులు తమలోని భాగాలను వాటంతట అవే శుభ్రం చేసుకుంటాయి. సో మనం గులిమిని ప్రత్యేకంగా తీయాల్సిన పనే లేదు. రెగ్యులర్ గా గులిమి తీయడం వల్ల చెవి హ్యాపీగా ఉంటుంది, క్లీన్ గా ఉంటుంది అని మనం ఫీల్ అవుతాం. కానీ చెవి పొడిగా మారి దురద పెట్టే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇన్ఫెక్షన్ల బారిన పడే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి చెవిలో గులిమి ఉన్నా పర్వాలేదు, ఇయర్బడ్స్ తో మాత్రం దాన్ని శుభ్రం చేయాల్సిన అవసరం లేదు. అయితే మీరు తప్పకుండా చెవి క్లీన్ చేసుకోవాలనుకుంటే ఇంట్లోనే చేసుకోగలిగే కొన్ని రెమెడీస్ చూద్దాం. సాల్ట్ వాటర్. కొద్దిగా సాల్ట్ వాటర్ ని చెవిలో పోయాలి. చెవిని క్లీన్ చేయడానికి సాల్ట్ వాటర్ అనేది చాలా మంచి సొల్యూషన్. మరిగించిన నీటిలో కొద్దిగా ఉప్పుని కలిపి ఆ నీరు చల్లారాక మీ చెవిలో పోసుకుంటే చాలు. ఒక 5 నిమిషాల పాటు మీ తలను అలాగే ఉంచి ఆ తర్వాత వంచండి. రెండవది హైడ్రోజన్ పెరాక్సైడ్. ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ ను ఇయర్ డ్రాపర్ లో పోసి మీ చెవిలో కొన్ని చుక్కలు వేసుకోండి. యథావిధిగా 5 నిమిషాల పాటు ఉంచి ఆ తర్వాత మీ తలను ఆపోజిట్ డైరెక్షన్ లో వంచేయండి. సింపుల్ గా ఈ రెండిటితోటి మీరు చెవి క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఈసారి మీరు చెవి క్లీన్ చేసుకునేటప్పుడు చేతికందిన వాటిని అన్నింటినీ కూడా అలా చెవిలో పెట్టేయకుండా ఇలాంటి పద్ధతులు పాటిస్తూ చక్కగా మీ చెవిని క్లీన్ చేసుకోండి. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి.